మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన రామాయంపేట అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ గుప్తా, ప్రధాన కార్యదర్శి పల్లెర్ల రమేష్ గుప్తా, కోశాధికారి గుండు సత్యనారాయణ గుప్తా, పిఆర్ఓగా కాసం రాజగుప్తాలు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా రామాయంపేట పట్టణ మహిళా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షురాలుగా ఎన్ఎస్టి శ్రీవాణి అశోక్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా బొమ్మర్ల లావణ్య చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారిగా గుండు శ్యామల సత్యనారాయణ గుప్తా, కొండూరి మౌనికా సంతోష్ గుప్తాతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సైడ్ చూడిగో అట్లే ఉండండి. ఎన్నికబడిన కొత్త మన ఆర్యవైశ్య కార్యవర్గానికి నా ముందు ఉన్నటువంటి మహిళా సోదరులకు, నా ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మనకు తెలుసు, మనం ఎన్నో ఏళ్ళ నుంచి మరి ఆర్యవైశ్య కార్పొరేషన్ కి మరి చైర్మన్ అడుగుతా ఉన్నాం. కానీ గత ప్రభుత్వం ఇవ్వండి, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి కొత్తగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి కొత్తగా చైర్మన్ ని మరి ఇచ్చినందుకు మనందరూ కూడా మరి మన వైశ్యులకు అండగా ఉన్నందుకు మరి పేరు పేరున మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి ముఖ్యమంత్రి గారిని, మరి అదేవిధంగా అందరి మంత్రులను కూడా మరి పేరు పేరున మరి వైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ఇదే కాదు, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మరి రాత్రి పగలు తేడా లేకుండా మరి మీకు అందుబాటులో ఉంటారని చెప్పి మరి మీ అందరూ కూడా మరి ఇంకొకసారి మాటిస్తూ, మరి నేను మాటలు ఎక్కువ చెప్పడం మీకు తెలుసు, ఏదున్నా మాటలలో కాదు చేతలలో